ఉదయకాల ఆరాధన ప్రారంభించలాగన మనమందరం కలిసి ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుంచి 135వ కీర్తన రండి సువార్త సునాదముతో రంజిలు సిలువల నాదముతో అనే కీర్తనతో మన ఆరాధనను ప్రారంభించుకుందాము. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుంచి 135. Suara
సునాదముతో రంజిల్లు సిలువని నాదముతో నమ్మున సితార నాదముతో ప్రభు యేసుదయా నిధి సన్నిధికి ప్రభు యేసుదయా నిధి సన్నిధికి. తెలుగు ఆరాధన క్రమంలో నుంచి మొదటి పేజీలో ఉన్న ఆరాధనను అనుసరించుకుందాము. సర్వశక్తి గల దేవా, హృదయంలో నీకు బట్టబయలు కోరికలను తెలిసి ఉన్నవి, ఏ రహస్యము నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మ వేసము చేత మా హృదయాలను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తుల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాత్సముల గురించి నీకు నాసు చెల్లించుచున్నాను. అతిథి కుమారుడకు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపం మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల, మమ్మల్ని కనికరించుము. లోక పాపం మోసుకుని పోవాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని చేతి కూర్చుండువాడా, మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు, ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడు ప్రభు అద్వితీయుడు ప్రభు. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అగు దానమైనది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదూ లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమునకును ప్రవక్తలకును ఆధారమైనవి. ప్రేమ కలామా ప్రియ రక్షకుడా, ప్రభువా మాకు కనికరించి నీ ఆజ్ఞలను గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమునకును ప్రభు యొక్క శరీరము పుచ్చుకున్నట్టుకు మనం కూడా వచ్చున్నాము. కాబట్టి మోకాళ్ళలోని మౌనంగా పరిశీలించుకొని పశ్చాత్తాపంతోను విశ్వాసంతోను ఆయన సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదాము. నీ పాపం నిమిత్తము వాస్తవగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మీ పొరుగు వారి అనేలా మీ ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గం నడుచుకొనొచ్చు క్రొత్త నడవడికల వారిని నిశ్చయించుకున్న మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడాలని సర్వశక్తి దేవుని ఎదుట మన పాపం దేవుని మనసు ఒప్పుకుందాం. అందరం కలిసి ఈ యొక్క పాపపు కొరకు ప్రార్థన చెప్పుకుందాం. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధంగా పాపం చేసిన ఒప్పుకొచ్చున్నాను. వెలుగులో వాగా చీకటిలో నడిచితిమి, క్రీస్తునామం పలికి దుష్టత్వం తొలగొట్టిమి. మమ్మల్ని కనికరించమని నేను బ్రతిమాడుకుంటున్నాము. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపం క్షమించుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనసాక్షి జీవింపు చేయము. నీ పరిశుద్ధమాత్మ మహిమ కలిగినట్లు మేమిద్దము హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడికల వారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా
తండ్రి నిజముగా మన వాళ్ళందరికీ దేవుని గురించి కృపవాక్యం వెళ్ళి ప్రయాసపడి బాధ వస్తున్న సమస్యలారా నా ఎదుగు రండి, నేను మీకు శాంతి కలుగు చేతును. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అతిథి కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకరించదగినదే అన్నది. ఎవడైనా పాపం చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రిద్దాం అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోక తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తిన పశ్చాత్తాపంతోను నిజమైన విశ్వాసంతో తన వైపునకు మన వారందరికీ పాపములని క్షమించులని తన గొప్ప తండ్రిని మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి మీ పాపమును క్షమించి వాటి నుండి మేము విడుదల చేసి సమస్త సత్యము స్థిరపరిచి బలపరిచి నిత్య జీవం తీసుకెళ్ళును గాక. ఆమేన్. ప్రభు మీకు తోడైనను గాక. ప్రార్థించుకుందాము. అత్యంత ప్రేమాత్మకమైన తండ్రి, మమ్మలను నీ రాయబారులుగా మమ్మల్ని సిద్ధపరచున్నాము. ఆ యొక్క ప్రతినిధులుగా నీ పక్షాన మేము లోకానికి సువార్తను ప్రకటించే వారంగా, రోగుల గురించి ప్రార్థించే వారంగా నానా మమ్మల్ని సిద్ధపరచమని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ భయంకర విపత్తులోనూ మేము ఇంకనూ జీవిస్తున్నాం తండ్రి. నానా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. కనికరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ యొక్క సమయంలో నీ వాక్యాన్ని వినడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటుండగా మా హృదయ నేత్రాలు తెరవమని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ యొక్క ఆరాధన వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ప్రభావ మీరు ముట్టి వారితో మీరు మాట్లాడి మా హృదయాలను ప్రతిస్పందించే విధంగా మీరు మాకు సహాయం చేసి నడిపించి మహింపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుంచి 144వ కీర్తన క్రీస్తే సర్వాధికారి అనే కీర్తన మనందరం కలిసి పాడుకుందాం. 144.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకమైన తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఇంతవరకు మా జీవితాలను కాపాడుతూ ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీ స్తోత్రములు తెలియజేసుకుంటున్నా. కొన్ని నిమిషాలు నీ వాక్యం ధ్యానించినట్లుగా నా నోటి మాటలు అందరూ హృదయ ధ్యానములు నీకు అంగీకరంగా చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ సమయంలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని బట్టి దేవాది దేవునికి నేను వందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇంకనూ మనము మన యొక్క ఆరాధనలను ఈ లైవ్ ద్వారాను, ఈ ఫేస్బుక్ ద్వారా మనం ఇంకనూ వీక్షిస్తున్నాం. ఈరోజు ఉదయకాలన చూసినప్పుడు నేను వార్తలు భారతదేశము 2వ స్థానంలో ఉన్నదని చెప్పబడింది. ఒలింపిక్ క్రీడల్లో కనీసం క్వాలిఫై అయితే చాలు, కనీసం రజకం వస్తే చాలు అనుకొని ఇట్లా మాట్లాడుకుంటుంటాం. కానీ ఒక విపత్తు, ఒక రోగము, ఒక శ్రమ వచ్చిన దాంట్లో మన భారతదేశము 2వ స్థాయిలో ఉందని ప్రపంచ నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. రోజు రోజుకి క్రమేణా పెరిగిపోతూ ఉన్నవి. మరి దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు అన్నది ఇంకా మనకి సందేహాత్మకంగానే ఉంటుంది. అసలు దేవుడు అనేవాడు చేస్తాడా అని కొంతమంది అనుమానం పడుతునే వారు ఉన్నారు. ప్రియమైన దేవుని సమమ, ఈ ఉదయకాల వేళ దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తూ వింటున్న మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఉన్నవి తూచా తప్పకుండా ఒక పుల్లైనను ఉద్దైనను పోకుండా జరుగుతుందని దేవుని వాక్యం అంత దృఢంగా రాసినప్పుడు, then why we are expecting that everything has to be in a clear way? నేను వచ్చిన దినముల్లో అనేకమైన శ్రమలు మీరు పొందుకుంటారు, నేను మీకు ఇచ్చిన బాధ్యతలను మీరు నిర్వర్తించాలి అని దేవుడు ఎన్నోసార్లు మనకు చెప్పినప్పుడు మనం వాటిని వినక వేరే వేరే మార్గాల్లో వెళ్ళే వారంగా ఉన్నాం. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, మనం ధ్యానించుకోబోయే అంశము దేవుని ప్రజలు క్రీస్తు రాయబారులు. గాడ్స్ పీపుల్, అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. అసలు రాయబారత్వము, అంబాసిడర్ అనే ఒక మాటను మనం వినగానే వి ఫీల్ సో ప్రౌడ్. ఈజ్ అవర్ ఇండియన్ అంబాసిడర్ అని చెప్తుంటారు. ఈజ్ అవర్ యుఎస్ అంబాసిడర్. అంటే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, చూసినట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి, ఈవెన్ ఇంక్లూడింగ్ ద చర్చ్, ఇట్ నీడ్స్ ద ఐడెంటిఫికేషన్. ఏంటో అంటే దేవుని ప్రజలు, ఏర్పాటు చేయబడిన జనాంగము, లేకపోతే పిలువబడిన జనాంగం అని మనకు ఒక సంఘానికి ఒక పేరు ఉన్నది. క్రీస్తు సంఘానికి పేరు ఉన్నది. ఈరోజు చాలా మంది తమను తాము మేము ఫలానా వారిని అని గొప్ప చెప్పుకునే వారు లేకపోలేదు. అందరికీ ఇష్టమే, గొప్పగా చెప్పుకుంటారు. కొందరైతే మేము ఫలానా రంగు కలిగి ఉన్నాము, కొంతమంది అయితే ఫలానా మేము కులం కలిగి ఉన్నాం, మతం కలిగి ఉన్నాము, మరి కొంతమంది అయితే మేము ఫలానా జెండర్ ఈ క్లాస్ లో ఉన్నామని చెప్పుకునే వారు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ అనేది అవసరం.
ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి దినాల్లో ఏది పొందుకోవాలన్నా దానికి ప్రైస్ ట్యాగ్ అనేది ఖచ్చితమైపోయింది. 15 సంవత్సరాల క్రితము మనం నీరు కొనుక్కుంటామంటే అసాధ్యాస్పదంగా మనం చూసాం, నవ్వాం. కానీ నౌ వి వాంట్ టు హ్యావ్ వాటర్, వి నీడ్ టు బై. ఒక 20 రూపాయలు పెడితే ఒక బాటిల్ మనకి ఇస్తున్నా, ఒక 10 రూపాయలు పెడితే ఒక క్యాన్ వాటర్ మనకి ఇస్తున్నా. ఈ లోకంలో మన హక్కులను మనం పొందుకోవాలంటే మనం ఖచ్చితంగా పని చేయాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రజలు క్రీస్తు రాయబారులు అన్న మాటను మనం చూసినట్లయితే, దేవుని ప్రజలు, we are the representatives of Christ. మనం we are called Christians. అంటే క్రీస్తు రాయబారులుగా మనం ఉండాలి అని దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఉదయకాల వేళ. అసలు రాయబారుడు అనేవాడు ఏం చేస్తాడు, వాట్ ఈస్ హిస్ రోల్ అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, he has to portray the qualities and a character of their own country. భారతదేశ రాయబారి ఉన్నాడు అనుకోండి, అమెరికా దేశానికి కానీ వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఆ ఇండియా భారతదేశం యొక్క సౌశీల్యతను, ఆ ఘనత గురించి మాట్లాడి వారిని మచ్చిక చేసుకునే విధంగా ఉండాలి, సమాధానాన్ని తీసుకొచ్చే విధంగా ఉండాలి. ఒకవేళ వైరం ఉన్నప్పటికీ కూడా ఆ వైరాన్ని తొలగించి సమాధానాన్ని క్రియేట్ చేయగలిగే ఆ స్తోమత ఉన్నవాడే రాయబారి. అటువంటి వాడే రాయబారుడుగా పిలువబడతారు. ఈరోజు దేవుడు మనల్ని అందరిని ఆహ్వానిస్తున్నాడు, be ambassadors of me. క్రీస్తు రాయబారులుగా జీవించమని ఆయన కోరుకుంటున్నట్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన దేవుని సంగమా, మన భారతదేశం యొక్క సౌశీల్యతను మనం మెజర్ చేయాలంటే ఈ రాయబారుని యొక్క చేతిలోనే ఉంటుంది. వీడు ఏ విధంగా చెప్తాడో మన యొక్క భారతదేశం గురించి ఆ మాటల్లోనే వారు నమ్ముతూ ఉంటారు. కొన్నిసార్లు మనకు అర్థమయ్యే భాషలో నేను మీకు చెప్పాలంటే, ఎక్కడో పలానా స్టేట్ లో ఉన్న వారికి ఈ స్టేట్ లో అమ్మాయిని చూపించాలనుకుంటుంటారు. కానీ వీళ్ళెవరో తెలియదు, వాళ్ళెవరో తెలియదు. కానీ తదుపరి పెళ్లి సమయంకి మనం కలిసిపోతాం. ఎలా కలిసిపోతామంటే, దెర్ ఇస్ వన్ రాయబారి, పెళ్లి చూపులు చూసేవాడు, మీడియేటర్. వాడు ఏం చేస్తాడంటే, అమ్మా ఫలానా సూపర్ మ్యాచ్ అమ్మా, ఆ మ్యాచ్ కి తిరిగేలేదమ్మా అంటాడు. అదే మాటలు వీళ్ళకి చెప్తాడు. ఎప్పుడైతే చెప్పబడాడో ఈ సమయంలో ఏమవుతుందంటే వాళ్ళిరువురికి ఒక సత్సంబంధం అనేది ఏర్పడుతుంది. వై కాంట్ వి మీట్? ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రిమిట్లారా, ఉదయకాల వేళలో దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ బాధ్యతలను చక్కగా నిర్వర్తించడానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలు రాజులైన యాజక సమూహం అని, దేవుని సైనికులని, క్రీస్తు రాయబారులని వర్ణించబడ్డారు. అందుకోసం ఈ సమయంలో దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ బాధ్యతలు చక్కగా నిర్వర్తించడానికి మనము ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళలో చదవబడిన పాఠ్యభాగంలో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు కనుక మనము చూసుకున్నట్లయితే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు కనుక చూస్తున్నట్లయితే, ఇక్కడ రాయబడిన మాటలు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నట్లు మీకు తెలియజేస్తున్నా. ప్రవక్త అయిన మోషే మరణము పొందుకున్న తర్వాత ఇజ్రాయెల్ ప్రజల్ని పాలుతేనెలు ప్రవహించే దేశానికి లేదా వాగ్దానం చేసిన దేశానికి నడిపించాలంటే దానికి సమర్థుడు, నమ్మకమైన వాడు, పలానా వాడు అని యెహోవా గ్రహించి ఏం చేశాడంటే, మోషే తర్వాత ఆ నాయకత్వాన్ని యెహోషువకు అప్పచెప్పినాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఒక నాయకుడు చనిపోయే తర్వాత మరి ఒక నాయకుడు ఈనాటి దినాల్లో కొన్ని స్థలాల్లో ఉండట్లా. కొంతమంది నాయకులు అనే వారు, పిలువబడుతున్న వారు తదుపరి జనరేషన్స్ కి కావలసిన నాయకత్వాన్ని, నాయకత్వ విలువలను నాయకులుగా తయారు చేయలేకపోతున్నారు. అటువంటి అప్పుడు వారిని నాయకులను మనం పిలవలేము. ఈరోజు
ఒక గొప్ప లీడర్షిప్, ఒక మంచి నాయకత్వం నీకు నాకు మనం కలిగి ఉండాలి అంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్, వీ హ్యావ్ టు రీజనరేట్ ద జనరేషన్స్. వాళ్ళు మనం సంసిద్ధులుగా సిద్ధపరచాలి. వాళ్ళని సోమరులాగా లేకపోతే ఏమీ తెలియని వారిలాగా మనం పెంచినట్లయితే మనం చేసే పరిచర్య, మనం చేసే పనిపాట్లు వ్యర్థం. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకున్నట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు ప్రోత్సహిస్తున్నాడు యెహోషువకు. ఇదిగో మోషే తదుపరి నీవిగా, ఎందుకంటే ఆయన మృతి చెంది ఉన్నాడు కాబట్టి నీవు ఈ యొక్క బాధ్యతను తీసుకొని వాగ్దాన దేశమునకు నేను ప్రామిస్ చేసినట్లు నువ్వు వారిని తీసుకోవాలి. God is assigning a responsibility to Joshua. ఆ సమయంలో యెహోషువ నేను తీసుకోను అని మొదట్లో మోషే పలికినట్లు ఆయన చెప్పాల. ఎందుకంటే 40 సంవత్సరాలు యెహోషువ ఈ యొక్క మోషే యొక్క నాయకత్వంలో ఎదిగి ఉన్నాడు, పెరిగి ఉన్నాడు. అనేకమైన విలువలను, లక్షణాలను ఆయన నేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, సంఘాల్లో చాలా మంది ఉంటుంటారు. చాలా సంఘాల్లో సంఘ పెద్దలు అనేవారు మనం చూసుకుంటుంటే నాయకత్వ విలువలు కలిగిన వారు చక్కగా చేస్తూ ఉంటారు సంఘ పరిచర్యలో. మరి కొంతమంది ఉంటారు దేనికి పనికి రాక కొన్నిసార్లు కేవలం మాకు ఈ యొక్క పదవి కావాలని ఆ వ్యామోహంతో మాత్రమే నిలబడుతుంటారు. సంఘ పరిచారకులో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి భారము ఉండవలసింది ఏంటంటే దేవుని యొక్క పరిచర్య అనేకమైన ఒడిదుడుకుల్లో కూడా నేను చేస్తానని ఆ నమ్మకత్వం మనలో కావాలి. ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంఘం ఎదుట చేసిన ప్రమాణాలు బట్టి నేను నా సంఘానికి లోబడి ఉంటున్నానా? Am I capable of doing my sincere things for the glory of God? ప్రభునందు ప్రియమైన దేవునికి బిడ్డలారా, పదవి పొందుకుంటాము గొప్పతనం కాదు, కానీ ఆ తీసుకున్న బాధ్యతను ట్రస్ట్ఫుల్ గా, ట్రూత్ఫుల్ గా నిర్వహించటమే అది గొప్పతనం. అప్పుడు దేవుడు బలానమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను అభినందిస్తాడు, అభిషేకిస్తాడు. అటువంటి జీవితాలు నీకు నాకు మనందరికీ కావాలని మనం కోరుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్త నీరు రావాలి, తరాలు మారాలి. ఎప్పుడు పాత తరాలే, పాత ఆలోచనలు, పాత ఆచారాలని కాదు, కానీ నూతనత్వం కావాలి. క్రీస్తులో ఉన్నవాడు ప్రతివాడు నూతన సృష్టి. అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు, యెహోషువ నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకు వాగ్దానం చేస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఉదయకాల వేళ మోషేకి ఏ విధంగా నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడో అదే వాగ్దానాన్ని మళ్ళా యెహోషువకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకొకటి, దేవుడు వాగ్దానము నెరవేర్చడానికి ఆయన నడిపించే మార్గంలో మనం తిన్నగా నడవాలి. నేను దేవుని యొక్క పని చేయడానికి, లేదా నేను బాప్టిజం ద్వారా క్రీస్తుని అనుసరించడానికి నేను కూరుకున్నానని అన్నప్పుడు ఆయన మార్గంలో నడవడానికి మనము ప్రయత్నము చేయాలి. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియమిట్లారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా నుండము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో. అలాగే 7వ వచనంలో ఆయన అంటున్న మాటలు కనుక మనం చూసుకున్నట్లయితే, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పి పోకూడదు. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నాయకత్వం మారినప్పటికీ కూడా దేవుడు ఇంకనూ వారికి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, డోంట్ డినై ద వర్డ్ ఆఫ్ గాడ్.
దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఎడమకైనను కుడికైనను తప్పిపోకూడదు, భిన్నంగా వెళ్ళాలి అని ఇక్కడ దేవుని వాక్యము నీకు నాకు స్పష్టంగా తెలియజేసినట్లు మనం చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, యెహోషువ మోషే తర్వాత వారసునిగా నియమించుటకు గల అర్హతలు ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొట్టమొదటిది దేవుడే యెహోషువను నియమించున్నాడు. ఎవరు నిర్మించారండి? దేవుడే యెహోషువను నియమించారు. యెహోషువని దేవుడే నిర్మాణం చేసినప్పుడు, నియమించినప్పుడు మనం ఏ పాటి వారమండి? మనల్ని కూడా దేవుడే నిర్మించాడు. ఈ లోకంలో నీవు ఈ రీతిగా జీవించమని ఆయన మనకు గొప్ప అర్హతనిచ్చినాడు. రెండోది కనుక చూసుకున్నట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఐగుప్తిలో సంభవించిన తెగుళ్లకు మరియు ఈ ప్రయాణమునకు ప్రత్యక్ష సాక్షులు ఇద్దరే మిగిలిపోయారు. అన్ని వేల మంది ఉన్నారు, కానీ ఆ కనాను దేశమునకు వెళ్ళడానికి ఆ జనరేషన్స్ మారిపోతా ఉన్నాయి. చనిపోయారు చాలా మంది. కేవలం ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. ఎవరు అంటే యెహోషువ, కాలేబు. యెహోషువ ముందుగానే గాంచాడు, వెలుగు చూపించాడు. దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడుతుంది. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క కృపలో మోషే యొక్క అడుగుజాలలో 40 సంవత్సరాలు యెహోషువ సహాయకుడిగా పనిచేశాడు. అందుకే యెహోషువని దేవుడు పిలిచినప్పుడు నేను సమర్థుడు కాదని ఆ మాట చెప్పలే ఆయన. యాక్సెప్టెడ్. ఎందుకంటే నాయకత్వం వహించేవారు మంచి మనసుతో నూతన నాయకులను సిద్ధపరచాలి. ఈరోజు ఒకవేళ నీవు నాయకత్వ స్థితిలో కనుక నువ్వు ఉన్నట్లయితే, ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ మై డియర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియ తల్లిదండ్రులారా, అమలారా, అక్కలారా, మీరు ఏ విధంగా కష్టపడి సమాజంలో, సంఘంలో మీరు మంచి పలుకుబడి సంపాదించారో, అలాగే ఆ కష్టాన్ని కూడా మీ బిడ్డలకు నేర్పించండి. ఈరోజు చాలా మంది బిడ్డలకి దే డోంట్ నో వాట్ ఈస్ సఫరింగ్. చాలా మంది బిడ్డలకి తెలీదు ఈరోజు వాళ్ళకి ఆకలి అంటే ఏంటో, వేదన అంటే ఏంటో, బాధ అంటే ఏంటో తెలీదు. అటు విధంగా వాళ్ళని పెంచుకుంటున్నారు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు బిడ్డల్ని తిట్టట్లేదు, కొట్టట్లేదు. ఎందుకంటే తిట్టమని అనట్లేదు, కొట్టమని అనట్లా. తప్పు చేసినప్పుడు మనం మందలించాలి, తప్పు చేసినప్పుడు వార్నింగ్స్ ఇవ్వాలి. ఇంకేమైనా ఉంటే మన చేతిలో అందుబాటులో కనుక ఉన్న పిల్లలైతే, అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం, బెత్తమ వాడని తండ్రి తమ కుమారునికి కుమార్తెలకు విరోధి. చిన్నప్పుడు మా నాన్నగారు కత్తి తీసుకొని కొట్టేవాళ్ళు. వాడు నా పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, నీకు ఇచ్చిన చాలని ఆ పాట కాదు కదండి. ముందు దేవునికి నన్ను నేను సమర్పించుకోవాలి, నా కుమారుడిని సమర్పించుకోవాలి, నా కుటుంబాన్ని సమర్పించుకోవాలి. అటు రీతిగా వారు ఉండాలంటే మీరు మంచి బాటలో ఉండాలని ఆయన కోరుకునేవారు. ప్రేమైన దేవుని సంగమా, ఉదయకాల వేళలో జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఈనాటి యువతలను వారు ఒక వేదన, ఒక సఫరింగ్, ఒక బాధ కలిగితే దాన్ని ఓర్చుకోలేకపోతున్నారు. దే డోంట్ హావ్ పేషెన్స్. తట్టుకోలేకపోతున్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అందుకోసం వారు ఏం చేస్తున్నారంటే దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నన్ను ఈ రోజు వరకు నన్ను తిట్టినోడు ఎవడూ లేడు. మా అమ్మ తిట్టలేదు, మా నాన్న తిట్టలేదు, మా నాన్న ఎవరు నన్ను ఒక్క మాటల్లా. హూ ఆర్ యూ? నన్ను తిట్టాక నువ్వు ఎవరు అని, భర్తని లేకపోతే భార్య అని అనుకోని ఈరోజు భార్య భర్తల మధ్య గొడవలు పెరిగిపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు లేకపోలేదు. ప్రియమైన దేవుని ప్రియులారా, ఉదయ కాలంలో దేవుని సన్నిధానంలో మనము ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ 2 మిలియన్ల కంటే అధికమైన ప్రజలను వాగ్దాన దేశమునకు నడిపించడానికి ఆయన ఒక తీర్మానము, ఒక బాధ్యతను స్వీకరించారు. వాట్ ఏ గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ దట్ హి హస్ టేకెన్. ఈరోజు మన కుటుంబాన్ని మనం సరిగ్గా నడిపించుకోలేకపోతున్నాం. ఉన్న ఒక కొడుకునే సరిగ్గా పెంచుకోలేకపోతున్నాం. అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మన పరిస్థితి. ప్రియమైన తల్లిదండ్రులు క్షమించండి. ఉన్న ఒక కొడుకుని, ఉన్న ఒక కూతుర్ని సరిగ్గా దేవుల్లో పెంచలేని రీతిలో ఉన్నామంటే
నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి? బాలుడు బాలిక నడవలసిన త్రోవను వారికి నేర్పించమన్న సూక్తులను మర్చినావు. ఆయన చెప్తున్న మాటలు కనుక మీరు చూసుకున్నట్లయితే, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోబడి ధర్మశాస్త్ర విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. నీ తల్లిదండ్రులను సన్మానించమంటున్నాడు. ఎప్పుడు సన్మానించాలి? నీవు దీర్ఘాయుష్యవంతులకు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. ప్రేమైన దేవుని ప్రియులారా, క్రీస్తు రాయబారులుగా ఉండగలుగుతున్నామా? నాకు స్నేహితుడు మాట్లాడుతూ ఉన్నాడు మన దినాన, ఆర్ వి రియల్లీ క్రైస్ట్ అంబాసిడర్స్ ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్? ఈనాటి దినాల్లో బ్రాండ్ అంబాసిడర్స్ మనం చూస్తుంటాం. బయట పెద్ద పెద్ద కటౌట్ల మీద సినీ యాక్టర్స్ ముఖాలు కనపడతా ఉంటాయి. ఆ పక్కనే యాడ్ కనపడతా ఉంటుంది. ఏంటంటే పలానా జ్యువెలరీకి పలానా దానికి బ్రాండ్ అంబాసిడర్. ఆ బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆ బంగారాన్ని కొనుక్కోండి అని చెప్పడానికి ఒక వ్యక్తిని ఈ షాప్ వాళ్ళు కొనుక్కుంటారు. ఏమండి, ఈ సంవత్సరం అంతా మీరు మా పక్షాన మా తరపునే మీరు మాట్లాడాలి, మేమిచ్చే ఈ వస్త్రాలు కానీ మేమిచ్చే బంగారు ఆభరణాలు కానీ మీరు ధరించుకొని మాయ మాత్రమే కొనుక్కోమని మీరు చెప్పాలి. అది బ్రాండ్ అంబాసిడర్. Are we called as brand ambassadors of selling Christ? Treating Christ as a product? క్రీస్తుని అమ్ముకునే వారముగా ఉన్నామా ఈనాటి దినాల్లో? ఈనాటి దినాల్లో చాలా మంది సేవకులు అనబడేవారు క్రీస్తుని మార్కెట్లో పెట్టేస్తున్నారు. సారీ టు సే, మీరు ఇంతిస్తే మేము ప్రసంగానికి వస్తాము, మీరు ఇంతిస్తే ఇంత గొప్ప హోటల్ ఇస్తే మేము అకామిడేషన్ లో ఉంటాము. వాట్ ఎ పిటీ. అని ఒక సేవ చేయడానికి వెళ్ళి దేవుని సువార్తను బోధించాల్సిన మనము క్రీస్తు యొక్క పరిచర్యను ఇన్ ద నేమ్ ఆఫ్ మినిస్ట్రీ వీఆర్ కమర్షియలైజింగ్ ద థింగ్స్. వ్యాపారంగా మార్చిపడిపోయింది. ఒక పాటలు పాడేవాడు, నేను పేరు చెప్పనండి, దయచేసి క్షమించండి, పాటలు పాడేవాడికి అసలు దేవుడు ఆ స్వరం ఇచ్చినందుకు దేవుడానికి వందనాలు తెలియజేసిన వ్యక్తి ఉన్నతంగా పెరిగిపోయాడు, ఎదిగిపోతా ఉన్నాడు. అటువంటి వాడు తీసుకున్నది ఏంటి తెలుసా? ఆ మీటింగ్ లో వచ్చిన కానుకలన్నీ వాడికి ఇచ్చేయగా 30,000 రూపాయలు ఒక 3 గంటలకి అతనికి కేటాయించాలి, ఇవ్వాలి. అప్పుడే ఆయన చెప్తాడు ఎస్ అని. అది పక్కా పల్లెటూరైనప్పటికీ, నాకు జనాలు లేనప్పటికీ కూడా వస్తాడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది 30,000 రూపాయలు. ప్రేమైన దేవుని సంగమా, క్రీస్తు రాయబారత్వంతో క్రీస్తును అమ్ముకునే వారంగా ఉండొద్దు. లెట్స్ బి ద క్రైస్ట్ అంబాసిడర్స్. క్రీస్తుని రిప్రజెంట్ చేయడానికి మనం నిలబడదాం, కానీ క్రీస్తుని అమ్ముకుంటానికి నిలబడవద్దండి. పాపం ఆయనేమో అమలారా ఐలారా నా కోసం ఏడవద్దు, నీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి, మీ సంఘాల కోసం, మీ కాపర్ల కోసం, మీ సంఘ పెద్దల కోసం, మీ కుటుంబాల కోసం ఏడమని ఆయన వేదన చెందుతున్నాడు. తండ్రి, మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు, మీరు క్షమించమని ఆయన పశ్చాత్తాపంతో తండ్రి దగ్గర మొరపెట్టి మన నిమిత్తం ఆయన ఒక నూతన ఆత్మంగా మార్చబడాలని కోరుకుంటుంటే మనమే వెర్రవీగిపోయి క్రీస్తును అమ్ముకునే వారంగా ఉంటున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఉదయ కాలంలో జ్ఞాపకం చేసుకున్నా, యెహోషువకి మోషేకి ఏ విధంగా దేవుడు తోడగా ఉండి నడిపిస్తానన్నాడో, అదే దేవుడు నీతో కూడా నాతో కూడా ఉండి నడిపిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. నడిపించలేదా అండి? మార్చి నెల నుంచి భయంకర విపత్తులో నుంచి దేవుడు మనల్ని కాపాడే అన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు, ఇంకా కాపాడుతాడు బ్రతికినంత కాలం. అయితే ఈరోజు మనం ఎంతవరకు దేవునికి నమ్మకమైన పాత్రులుగా జీవిస్తున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ సమయంలో ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 2వ పాఠ్యభాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి 6వ అధ్యాయము 10వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి, క్రీస్తు అందరి కొరకు చనిపోయాడు కనుక
జీవించు వారు తమ కొరకే కాక ఎవరి కొరకు జీవించమన్నాడు? ఇతరుల కొరకు కూడా జీవించమని ఇక్కడ అపోస్తలుడైన పౌలు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మెనీ టైమ్స్ వి ఆర్ వెరీ సెల్ఫిష్. నేను నా కుటుంబం మాత్రమే బాగుంటే చాలులే అనుకుంటా. నాకు కరోనా రాలేదు కదా హ్యాపీ అనుకుంటా. కానీ లోకంలో ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల ఎంతో మంది అమాయకులు పాపం మనలాంటి వారికి పద్ధతి చేస్తూ ఉన్నారు, శ్రమపడుతూ సహాయపడుతుంటే అటువంటి వారికి కూడా పాజిటివ్ వచ్చింది. వాళ్ళు కావాలని తెచ్చుకున్నారా? మనలాంటి బిడ్డల కోసం సహాయపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రిబిడ్లారా, దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాల వేళలో దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట ఇప్పుడు దాకా శరీరాత్మకంగా శరీర రీతిగా మనం బ్రతికి ఉన్నామేమో, లోకరీతిగా మనం లోక సంబంధమైన విలువలతో మనం బ్రతికి ఉన్నామేమో, కానీ ఇప్పటి నుంచి పరలోక సంబంధమైన విలువలతో ప్రేమతో వ్యవహరించవలసిందిగా అపోస్తలుడైన పౌలు కోరుకుంటూ ఉన్నాడు. నా సమస్తాన్ని నేను పెట్టగుప్పతో ఎంచుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఆర్ వి హావింగ్ దట్ కాన్సెప్ట్ ఇన్ అవర్ మైండ్? ఈ లోకంలో ఉన్నవన్నీ టెంపరరీ థింగ్స్, శాశ్వతమైన లోకం కావాలి, ఆ పరలోకంలో నేను నా కుటుంబం నివసించాలని ఆశపడే స్థితిలో నువ్వు జీవిస్తున్నావా? ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లరా. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను అన్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, it does not belong to one community, it does not belong to one caste or one religion. It is a universal. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఫలానా మతంలో నుంచి కులంలో నుంచి గురించి కదా మాట్లాడేది. క్రీస్తులో ఉన్నవాడు ఎవడైనాను నూతన సృష్టి. అంటే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి వానికి నూతన మార్పు. అలా నూతన మార్పు కలిగిన వానికి ఏం కలుగుతుందంట? పాప జీవితం విడిచిపెట్టి నూతన స్వభావం కలిగి ఉంటాడంట. వాళ్ళ జీవితం ఎలా అయిపోతుందంటే క్రీస్తుతో అంటుకట్టిన వాడుగా అయిపోతాడంట. క్రీస్తుతో అంటుకట్టబడినప్పుడు మన జీవితం ఎలా అవుతుందండి? ఫలించే రీతిగా ఉంటుందని దేవుడు నీకు నాకు సెలవిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, క్రీస్తుతో ఉండటం ద్వారా, క్రీస్తు తన మరణం ద్వారా, తన శిలువ ద్వారా ఈ లోకంలో ఉన్న వైరాన్ని తీసివేసి సమాధానాన్ని సృష్టించాడు. సమాధానాన్ని క్రియేట్ చేశాడు. సమాధానాన్ని సమకూర్చున్నాడు. మానవుణ్ణి దేవుణ్ణి కలిపేశాడు క్రీస్తు. మరి ఈరోజు క్రీస్తు రాయబారంగా పిలువబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ప్రతినిధులుగా మనం ఉండగలుగుతున్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఆయన ఒక మాట అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, మేము క్రీస్తుకు రాయబారులమై ఉన్నామని. నీవు ఈ మాటలు గట్టిగా చెప్పగలవా? సమాజంతో, లోకంలో చెప్పగలవా? సంఘం వచ్చేటప్పుడు క్రీస్తు రాయబారులుగా ఉంటున్నాము, సమాజంలోకి వెళ్ళినప్పుడు లోక రాయబారులుగా ఉంటున్నాం. అట్లా కాదు మన జీవితం. క్రీస్తు కోసం బ్రతకాలి అని ఆయన నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘమునకు ప్రచారకులుగా ఉండు నిమిత్తమై క్రీస్తు మనల్ని నియమించాడు, మనల్ని పంపించాడు. Go into the world and preach the gospel and baptize in the name of the Father, Son and the Holy Spirit. మనమేమో అసలు క్రీస్తు అనే వాడిని పక్కన పెట్టి మన పనులు మనం చేసుకుంటున్నాం. ప్రేమైన దేవుని సంగమా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విపత్తు వచ్చిందని అనేక మంది క్రీస్తు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ చేస్తూ స్వస్థతను కోరుకుంటున్నారే. అంటే శ్రమ వచ్చినప్పుడే నీలో ఆ దేవుడైన వాడు ఆయన సహాయం నీకు కావాలా? అనునిత్యము ఆయన మనల్ని కాపాడుతూ నిన్ను కాపాడవాడు కునుకుడు నిద్రపోవడం నీ దేవుని యొక్క వాగ్దానము నువ్వు మర్చిపోతున్నావా?
ఈ సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దయచేసి జ్ఞాపకం చేసుకున్నా, దేవుని యొక్క రాజ్యంలో నూతన పౌరులుగా మనం వారిని సంసిద్ధులుగా చేయాలని అపోస్తులైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా ఉచితంగా దేవుని కృపను పొందుకుంటున్నాం, కానీ మనం ఏం చేస్తున్నామండి? నిరార్థకం చేస్తున్నాం. వీఆర్ వేస్టింగ్ ఇట్. దేవుని యొక్క క్షమాపణ పొందుకుంటున్నాం, కానీ మనం ఇతరులను క్షమించలేకపోతున్నాం. పాపం అర్థమయ్యే భాషలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉదయకాలం రాత్రి పగలు కష్టపడి బిడ్డల కోసం క్షమవుతారు. వారు ఉన్నత స్థితిలో ఉండాలి, ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి ప్రయత్నంలో బిడ్డలు తల్లిదండ్రుల యొక్క వాటిని చుండదనిగా చూస్తే ఎట్లా ఉంటుందో ఆలోచన చేసుకున్నారు. ఈనాటి దినాల్లో కూడా చాలా మంది తల్లిదండ్రులు కష్టపడిపోతూ ఉంటారు. వాళ్ళు పడే కష్టం ఎలాంటిదంటే, పాపం వాళ్ళు పొందుకున్న ధనమకే కానీ ఆశీర్వాదాలే కానీ ఒక చిల్లుబడిన చంచులు వేసుకున్నట్లు అనిపిస్తా ఉంటుంది నాకైతే. ముందు నీ గృహాన్ని నీ గృహంలో ఉన్న వారిని నువ్వు వారి కొరకు ప్రార్థన చేయక ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తారే. అసలు ఫస్ట్ దేవుని తట్టు తిరగకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా కావాలని నువ్వు కోరుకుంటున్నా? హౌ సెల్ఫిష్ వి ఆర్. ఏదో కానువేసి దేవుడికి ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు, ఒక 1,00,000 రూపాయలు ఒక చెక్కు మనం పడేస్తే ఆయన మనకు ఆశీర్వాదాలు ఇస్తాడని అనుకోవటంలో కొన్నిసార్లు మనం తప్పు అడుగులు వేస్తున్నట్లే. మేబీ యూ మైట్ రిసీవ్ ద వరల్డ్లీ బ్లెస్సింగ్స్ బట్ నాట్ ద హెవెన్లీ బ్లెస్సింగ్స్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కావాలండి. హృదయ శుద్ధి కలిగి ఉన్నట్లయితే అందరిలో క్రీస్తు కనపడతాడు. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రిమిట్లారా దయచేసి జ్ఞాపకం చేసుకున్నాను. పౌలు తనకున్న ఇబ్బందులను, ఇక్కట్లను, అనేకమైన వాటిని జయించాడు. ఎందుకు జయించగలిగాడు, ఎలా జయించగలిగాడంటే ద ఓన్లీ మెడిసిన్ దట్ హీ హాస్ ఈజ్ పేషెన్స్, ఓర్పు, సహనం. మన ఆ ఓర్పు సహనం ఎలా వచ్చింది అంటే అది క్రీస్తు ద్వారానే వచ్చింది. క్రీస్తుతో అంటుకట్టబడి ఉన్నటువంటి వారు, క్రీస్తు యొక్క పోలికలో నిర్మాణం చేయబడుతున్న ద్వారా, క్రీస్తులో ఉండుట ద్వారా ఆ యొక్క గొప్ప శక్తిని దేవుడు ఇచ్చాడు. ఓర్పు సహనం. పౌలు ఓర్పు వలన తనకి ఏదైనా పరిస్థితులు వస్తే వాటిని అధిగమించడానికి ఇక్కడ పౌలు 3 విధములైన పోరాటముల గురించి ప్రస్తావిస్తున్నాడు. తన జీవితంపై ఆంతరంగిక పోరాటములు. ఒకటేంటి? జీవితంపై ఒత్తిడి కలిగించే పరిస్థితులు అంటారు. రెండవది తప్పించుకొనుటకు వీలుగాని పరిస్థితులు, అంటే దుఃఖము, మరణము. మూడవది ఆందోళనకరమైన పరిస్థితులు. మన జీవితాల్లో కూడా ఇట్లాంటి రకరకాలైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాహ్యపరమైన సమస్యలు మనలో ఎన్నో ఉన్నాయి. శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, దెబ్బలు, చెరసాల, ఈ యొక్క అల్లర్లలో ప్రయాసములు, జాగరములు, ఉపవాసములు మొదలుకున్నవి, ఇవన్నీ ఈ యొక్క బాహ్య పరమైన శ్రమల్లోనికి, సమస్యల్లోకి వస్తాయి. వీటన్నిటినీ ఓర్చుకునే శక్తిని దేవుడు అనుగ్రహించాడు. ఈ సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని ప్రిమిడ్లారా, పౌలు పొందిన లక్షణములను 3 విధములుగా వర్ణించవచ్చు. ఇక్కడ ఈ లక్షణాలు ఏంటి? వీటన్నిటిని అనుగ్రహించిన దేవుని యొక్క మహిమను, దేవునికి సాక్షులుగా నిలబడి ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఆ 3 విధానాల గురించి మనం చూసుకున్నట్లయితే దేవుడు అనుగ్రహించు మనస్సు యొక్క లక్షణాలు: మొట్టమొదటిది పవిత్రత, రెండవది జ్ఞానము, మూడవది దీర్ఘశాంతి. దేవుడు అనుగ్రహించు హృదయ లక్షణములు ఏమిటి? దయ, పరిశుద్ధాత్మ, నిష్కపటమైన ప్రేమ.
సువార్త ప్రకటించుటకు దేవుడు అనుగ్రహించు వనరులు అంటే సామగ్రి ఏంటి? సత్యవాక్యము, దేవుని శక్తి. ఈ సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా, ఈ మాటలన్నీ మనం విన్నాం. అసలు పౌలు ఉపయోగించిన ప్రతి మాటను కనుక మనం చూసుకున్నట్లయితే మరి ఒక గ్రంథం రాయగలడు అపోస్తలుడైన పౌలు. మరి వీటిలో విన్న మాటలను బట్టి మనం ఎటువంటి సుగుణాలు కలిగి మనం జీవిస్తున్నాం? సత్యవాక్యం అనేది దేవుని శక్తి, దయా, పరిశుద్ధాత్మ, నిష్కపటమైన ప్రేమ, జ్ఞానం, పవిత్రత, దీర్ఘశాంతం ఇవన్నీ మనలో ఉన్నవా? అపోస్తలుడైన పౌలు సంపాదించుకున్నాడు దేవునిలో జీవించుట ద్వారా. మరి ఈరోజు నీవు క్రీస్తు రాయబారులుగా అవ్వాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ద క్రైస్ట్ అంబాసిడర్స్, that we need to have these qualities and characteristics. మార్కు సువార్త 6వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు కనుక మూడో పాఠ్యభాగంగా మార్కు సువార్త 6వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు తన శిష్యులకి కొన్ని మాటలు చదివిస్తున్నారు. దేవుని సేవకులు క్రీస్తు శిష్యులు పరిచయ నిమిత్తమై పంపబడిన వారు. జ్ఞాపకం చేసుకోండి, దేవుని సేవకులు క్రీస్తు శిష్యులై ఉన్నారు. వారు దేవుని సేవకై పంపబడిన వారు. వారిని మనము we don't have a space to judge them. న్యాయం తీర్చువాడు, తీర్పు తీర్చువాడు ఆయన మాత్రమే సేవకుల పట్ల. మరి your kind information, సేవకులకి 2 తీర్పులు ఉంటుందని మనం అందరికీ ఎరిగి ఉన్నాం. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, అంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, ఇద్దరిద్దరుగా వెళ్ళమన్నాడు. తీసుకు వెళ్ళవలసినవి ఏంటి, తీసుకు వెళ్ళకూడవలసినవి ఏంటి, ఎక్కడ బస్ చేయాలని ఈ మాటలన్నీ ఆయన చెప్పాడు. పరిచర్య వాస్తవానికి పాలస్తీనా దినాల్లో యూదులు 5 వస్త్రాలు ధరించుకునేవారు. 5 వస్తువులను ధరించుకునేవారు. మొట్టమొదటిది లోపల ధరించే వస్త్రం, రెండవది వెలుపల ధరించే అంగి, మూడవది నడికట్టు, నాలుగవది తలపై ధరించే వస్త్రము, ఐదవది చెప్పులు. దీంతో ఈ 5తో పాటు కామన్ ఏంటంటే చేతిలో చంచి. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకున్నాం, యేసుక్రీస్తు తన శిష్యులకి హెచ్చరికిస్తున్నాడు. ఏమిటంటే, ప్రయాణం కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను, చోలునైనను, సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు కొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దని ఆజ్ఞాపించుచున్నాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అసలు వాస్తవానికి ఈ సంచి ఏంటి అని జ్ఞాపకం చూసుకున్నట్లయితే, కానుకలు వస్తే అందులో వేసుకుంటాకన్నా. కానీ దేవుడు ఇక్కడ క్రీస్తు మనకు ఈ శిష్యులకు ఒక ఆజ్ఞాపించాడు, మీరేది పట్టుకెళ్ళదు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియమైన జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన ఏం సెలవిస్తున్నాడంటే, లోకము మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, దేవుని మీద ఆధారపడటము నేర్చుకోండి. మీకు సంచి అవసరం లేదు, ఎందుకంటే సమకూర్చువాడు ఆయన. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ప్రియమైన దేవుని సంగమా, ఈనాటి దినాల్లో చాలా మందిని మనం చూస్తున్నాం టీవీల్లో. మా కార్యక్రమం కొరకు ఇన్ని వేలు ఇవ్వండి. మరి కొంతమంది దైవజనులు అయితే, మీరు మా ప్రార్థనలు కావాలంటే, నాతో ప్రార్థన చేయించుకోవాలంటే జస్ట్ పే 10,000 రూపీస్ అంటా ఉంటారు. క్రీస్తు నామని ఎంత భయంకరంగా వ్యాపారం చేస్తున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క పరిచర్య నిజంగా పరిపూర్ణంగా చేసేవాడు దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయనకు కావాల్సిన సమృద్ధిని దేవుడే సమకూరుస్తూ ఉంటాడు. ఈరోజు ఈ లోకంలో చాలా మందిని మనం చూస్తుంటుంటే చాలా భారం కలిగి ఉంటారు, బాధ కలుగుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రీచింగ్ ద వర్డ్, దే ఆర్ సెల్లింగ్ అవుట్ క్రైస్ట్.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గృహాల్లో కూడుకొని ఏదో ఫేస్బుక్ లో లైవ్ లో ఇస్తూ దయచేసి కింద ఉన్న ఈ యొక్క ఆన్లైన్ లో ఈ యొక్క ఏమంటారు అకౌంట్స్ కి మీరు మీ డబ్బులు పంపించమని కోరుకుంటున్నారు. ఒకవేళ ఈ కరోనా విపత్తు ఇంకా పెరిగిపోయి అసలు షాప్లే లేవనుకోండి, కంప్లీట్ గా అసలు ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్ లేవనుకోండి, అసలు తినడానికి కూడా తిండి మన ఇంట్లో లేవనుకోండి, నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, ఏం చేస్తా చెప్పండి? ₹1,00,00,000 ఉన్నాయి కానీ కొనుక్కోడానికి సరుకులు లేవు, ప్రొడక్షన్ ఇచ్చేవాడు లేడు, అమ్మేవాడు లేడు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏమన్నా చేయగలనా? ఆ నీళ్ళని నీళ్ళలో ఉంచుకొని తినాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు తన యొక్క పరిచారకులకి, తన శిష్యులకి చెప్తున్న నిబంధనలు ఎందుకు చెప్తున్నాడు అంటే, లోకము పట్టు తిరగాల్సిన అవసరం లేదు సేవకుడు అనేవాడు. టర్న్ టువర్డ్స్ గాడ్, ఆయన మీద ఆధారపడితే సమస్తమును ఆయన సమకూరుస్తాడు. ఎలియాకి ఎలాగండి, కాకుల ద్వారా మాంసం ముక్క, రొట్టె ముక్క తీసుకొని ఆయనకు ఆహారం పెట్టింది. మరి మనము కూడా దేవుని ప్రజలమే, దేవుని బిడ్డలమే, క్రీస్తు రాయబారులమే. మనం ప్రార్థన చేసుకుంటాం, మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే కేవలం నేడు మాకు కావాల్సిన ఆహారం కాదు, వారం కావాల్సిన ఆహారం, ఒక నెలకు కావాల్సిన ఆహారం, 6 నెలలకు కావాల్సిన ఆహారము సమకూర్చి పెట్టుకున్నాం. దేవుడు ఆస్వాదించలేదంటాడా? ఆస్వాదించాడు, ఆస్వాదించబోతున్నాడు. ఆస్వాదించే దేవుడు మన దేవుడు. కానీ ఎటువంటి ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యం. ప్రియమైన దేవుని సంగమ, పాలస్తీనాలో ఒక గొప్ప శుభ్రం ఉన్నది ఎట్లా అంటే, కొత్త వారు ఆ గ్రామంలోకి, ఆ ఊర్లోకి ప్రవేశిస్తే ఆ గృహస్థులు, ఆ గ్రామస్తులు వారికి ఆతిథ్యం ఇస్తారంట, మంచి ఆహారం పెడతారు, చక్కగా ఆ గృహంలో ఉండడానికి వారు చోటిస్తారు. హాస్పిటాలిటీ అనేది ఇట్స్ ఎ డివైన్లీ యాక్ట్. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో మన గృహంలోకి వచ్చిన వారిని చాలా జాగ్రత్తగా వారిని చూసుకుంటాం. టీ తాగుతారా అండి, భోజనం చేస్తారా, రకరకాల విధాలు. కొంతమందికి ఆ హాస్పిటాలిటీ ఎలా ఇవ్వాలో కూడా తెలియదు, కొంతమంది నేర్చుకోవాలండి. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన జీవితంలో యేసుక్రీస్తు మన హృదయాల్లో చేరాలని, ఉండాలని నేను ఆశపడుతున్నాను. డూ యు హ్యావ్ దట్ స్పేస్? నాకు ప్రస్తుతానికి అంత స్పేస్ లేదయ్యా, నా మెమరీ ఫుల్ అయిపోయింది, నా జీబీ ఫుల్ అయిపోయింది, ఇంకెప్పుడైనా మరలా ఇంకేమైనా ఎక్స్ట్రా డ్రైవ్ కొనుక్కుంటే నీకు ఇస్తాననుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నావా? లార్డ్, దిస్ హార్ట్ ఈజ్ యువర్స్. ప్రభా, ఈ హృదయం నీదే ఉన్నది, నీవే జీవించువాడు అనే ఆ శక్తి నీలో ఉన్నదా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళండి, ఒకవేళ వారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసుకోకపోతే మరలా అక్కడి నుంచి వెళ్ళిపోండి, ఆ ధూళిని కూడా అక్కడి నుంచి పెట్టమంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల వేళ అటు గృహాలు ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానించలేదో అటు గృహాలను అన్యులతో పోలుస్తూ ఉన్నారు. ఈరోజు మన జీవితంలోనూ దేవుని కోసం ఎట్లా వాడుకుంటున్నామో ఒకసారి ప్రయత్నించాను. ఆయన అంటున్నాడు, రోగుల కొరకు ప్రార్థించాను. ఈరోజు చాలా మంది రోగుల కొరకు ప్రార్థించి సొమ్ము చేసుకుంటున్నారు. కాదండి, స్వస్థపరిచేది ఆయనే. ఈరోజు మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటే, ఒకవేళ మనకు ఒక రోగం ఉన్నప్పటికీ కూడా, ప్రభువా దానికి అధిగమించే శక్తి నాకు దయచేయి. ఒకవేళ రోగం ఉన్నప్పటికీ పర్వాలేదు, కానీ నీలో జీవించడానికి నాకు ఆ సమర్థతను దయచేయి. నీ రాజ్యంలో నాకు చోటునివ్వు తండ్రి. ప్రియమైన దేవుని సన్మానం, ఉదయకాల వేళ దేవుని సన్మానంలో మనం క్రీస్తు రాయబారులుగా మనల్ని లోకానికి పంపిస్తున్నాడు దేవుడు.
So do you have a knowledge? Do you have a basic instructions in you that you can preach or teach to the nation? యేసుక్రీస్తు గురించి చెప్పడానికి నాకు అంత సరుకు లేదండి అని అనుకుంటున్నావా? అలాంటి సరుకు లేకపోతే నీలో నాలో కనీసం ఈ రోజైనా మన హృదయాలను దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, జ్ఞానము పొద్దుగా ఉంటే నన్ను అడగమన్నావు, దయచేసి నాకు దయచేసి. ఈ రోజు నుంచైనా నేను సహవాస రీతిగా ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుకుంటాను, నీ పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని నాకు ప్రసాదించుకొని అడుగుతాను. ఆయన దేవుని ప్రజలను చూచి దీస్ ఆర్ మై అంబాసిడర్స్ అని చెప్పుకునే స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి కృపను దేవుడు నీకు నాకు మనందరికీ ప్రసాదించాలని చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమానకమైన తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఉదయకాలంలో నీ పాసన నుంచి చేరిన నీ వాక్యాన్ని ధ్యానించే కృపను మీరు మాకు ప్రసాదించినందుకు నీకు వేలాది వందనాలు. ఎంతో మందికి లేని బాధ్యతను, భాగ్యమును మేము మాకు ప్రసాదించారు. నీ ప్రజలుగా, నీ రాయబారులుగా మేము ఉండులాగా మమ్మల్ని సంసిద్ధులుగా సిద్ధపరిచి, నడిపించి, బలపరిచి, మైంపరిచి మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనందరం కలిసి 5వ పేజీలో ఉన్న నైస విశ్వాసూత్రం చెప్పుకుందాము. 5వ పేజీలో ఉన్న నైస విశ్వాసూత్రం. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములన్నిటిని సృష్టికర్తవు సర్వశక్తుల తండ్రి అయిన దేవుని ఒకటి దేవుని నమ్ముచున్న దేవుని అంతటి కుమారుడును ఒకడే ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఆయన అన్నిలోకముల కన్నా ముందు తన తండ్రిని జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సులభపడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడై ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకమును దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియందు శరీరధారుడై మనుషుడు ఆయన మన కొరకు పొంది బలాత్కారము వేయబడెను. ఆయన బాధపడి పాత పెట్టబడను. లేఖనం ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకం ఎక్కి తండ్రి కుడి చేతి కూర్చున్నాడు. ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చుకుంటూ తిరిగి వచ్చును. ఆయన రాజ్యం అంతం లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించువాడు, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరేవాడు, తండ్రితో కుమారునితో కూడా ఆరాధన బాటి పొందినవాడు, ప్రవక్తల ద్వారా పలికిన వాడై ఉన్నాడు. మరియు సాత్వికము అపోస్తులను ఒకటే పరిశుద్ధ సంఘము నమ్ముచున్నాను. పాప మోచన కొరకు ఒకటే బాప్తిసం పొందుచున్నాను. మృతుల పునరుద్ధారణ కొరకు రాబోయే జీవం కొరకు ఎదురు చూస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. సంఘ ప్రకటనలు విందాము. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియమిట్లారా, ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ యేసుక్రీస్తు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నా. దయచేసి మన సంఘంలో అనారోగ్య స్థితిలో ఉన్న వారి కోసం ప్రార్థించవలసిన మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి మన సంఘస్థులు శౌర్య గారి గురించి, లలితరత్నం గారి గురించి, అలాగే కమలాబాయి గారు, ఎంఐ డేవిడ్ గారి తల్లి గారి గురించి, ఫ్రాన్సిస్ రవీంద్రనాథ్ గారి గురించి, అలాగే సునీత గారు ప్రకాష్ గారి యొక్క తల్లి గారి గురించి, సత్యరావు గారి గురించి, వినోద్ గారి గురించి, అలాగే జేమ్స్ పాల్ గారి గురించి, ఇంకా మన సంఘంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ అందరి గురించి నేను ప్రార్థించవలసిందిగా మనం ప్రభునామములను కోరుకుంటున్నా. ఈ యొక్క వారంలో బర్త్డే జరుపుకునేవారు మిస్టర్ జయచంద్రన్ గారు 20th, అలాగే మిస్సెస్ యాంజలినా రెజినాల్డ్ 20th జూలై, మిస్టర్ థామస్ ఫిలిప్ గారు 23rd జూలై, అలాగే మిస్టర్ ప్రభు సన్ ఆఫ్ డేవిడ్ రాజ్ గారు 29th జూలై, మహిత డాటర్ ఆఫ్ పి జాన్ గారు 30th జూలై. దయచేసి జ్ఞాపకం చేసుకున్నా.
మన యొక్క సంఘంలో ఉన్నవారు దయచేసి చాలా మంది అకౌంట్ లో మీ యొక్క కానుకలు వేస్తున్నారు. అందుకు గాను మీ అందరికి సంఘపక్షం నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఈ సమయంలో ఈ కానుకలు అర్పించేవారు దయచేసి మనమందరము మన కానుకలను అర్పించుకుందాం. దయచేసి ఈ సమయంలో ఈ కానుకల నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. కానుకలు ఇచ్చేవారు ఈ యొక్క చర్చ్ అకౌంట్ లో మీరు ఈ కానుకలు వేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ప్రార్థించుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, నీ ప్రియకుమార రక్తం ద్వారా నీ కృపా సింహాసనంకు ఒక నూతన సజీవ మార్గము మా కొరకు ప్రతిష్ఠించినావు కదా. మేము అయోగ్యులమైన నీ కుమారుని ద్వారా ఎందుకు వచ్చున్నాము. మమ్మను ఈ మార్పును అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకోమని వినముతో బతిపాడుచున్నాము. భూమి ఆద సమస్తము నీవి, నీ దానిలో నీకు ఇచ్చుచున్నాము. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము. పైనుండి సమాధానం కొరకు మన ఆత్మ రక్షణ కొరకును ప్రభును ప్రార్థించుదాము. లోకమంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంక్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభును ప్రార్థించుదాము. మన అధ్యక్షుల కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా మన మోడరేటర్ మోస్ట్ రెవరెండ్ ధర్మరాజ్ రసాలం, అలాగే మన మండలాధ్యక్షులు రైట్ రెవరెండ్ జార్జ్ కొనెలిస్ తండ్రి గారు ఉత్తమ హృదయంతోనూ నిర్మల మనసాక్షితోనూ తమ సేవలు జరిగించినట్లు ప్రభును ప్రార్థించుదాము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభును ప్రార్థించుదాము. రోగుల కొరకును బాధపడిచిన వారి కొరకును దుఃఖించిన వారి కొరకును మరణించిన వారి కొరకును ప్రభును ప్రార్థించుదాము. పేదల కొరకును ఆకలి బాధలు గలవారి కొరకును తల్లిదండ్రులు లేని వారి కొరకును వితంతుల కొరకును శ్రమలను అనిపించిన వారి కొరకును ప్రభును ప్రార్థించుదాము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని శ్రేష్టత్వం ప్రచురించులాగన మన కొరకును క్రీస్తునామం పొందిన వారందరి కొరకును ప్రభును ప్రార్థించుదాము. ఈ లోకమందు తను సేవించి ఇప్పుడు విశ్రాంత సేవకులతో పాటు నిత్యానంద సంపదలో ప్రవేశించులాగన ప్రభును ప్రార్థించుదాము. మనందరం కలిసి 8వ పేజీలో ఉన్న రొట్టె విచారణలో పాల్గొందాం. 8వ పేజీలో ఉన్న రొట్టె విచారణ. సహోదరి సహోదరులు ఐక్యత కలిగి నివసించినంత మేలంత మనోహరము అనేకులు మనం ఒక్క రొట్టె ఒక్క శరీరమై ఉన్నాము. ఎందుకనగా మనమందరం రొట్టెలో పాల్పంచుకున్నాము. ఆయన నివాస స్థలంలో ఉత్సాహం చేయించు బలులను అర్పించదను. నేను పాడగను ప్రభుకు స్తుతిగానం చేసేదను. దేవుని సమాధానికి అందింపబడను. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సమాధానాన్ని పొందుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనమందరం కలిసి ఈ యొక్క ప్రార్థన చెప్పుకున్నాము. ఓ యేసు మాకు తోడైండము, మంచి ప్రధానాయకుడు యేసు, నీ శిష్యుల మధ్య నుండి మా మధ్య నుండము, రొట్టె విషయంలో నీ మా ప్రత్యక్షపరచుకునము. నీ తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడిగా సదాకాలం జీవించి ఏలుచున్న వారు ఉన్నాము. ఆమేన్. ప్రభు మీకు తోడైండును గాక. మీ హృదయములు లేవనెత్తుకొనండి. మన ప్రభువైన దేవునికి ఆశీర్వదించుదాము. ఓ ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యుడైన దేవా, నీ కాలములందును నీ స్థలములందును నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు ఆశీర్వదించుటకు మా మిక్కిలి తగినది సరియు మా విధమైనది. ఎందుకనగా ఆయన యందు భూమి ఆకాశం వాటిని సమస్తం సృజించి మనుషుని తొలుపు నిర్మించున్నావు. మరియు అతడు పడిపోయినప్పుడు నువ్వు అతన్ని విమోచించి అతడు నూతన సృష్టికర్త ఉన్నట్లు అతను ఉద్ధరించున్నావు. అందరం కలిసి 12వ పేజీలో మధ్య భాగంలోంచి చదువుకుందాం. 12వ పేజీ మధ్య భాగంలోంచి. కాబట్టి దేవదూతలతోనూ ప్రధాన దూతలతోనూ పర్ల సర్వసమూహములతోనూ నీ ఘనమైన నామం కొనియాడచ్చు
మనమర్చు సదా స్తుతించున్నాము. పరిశుద్ధుడా 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 సైన ప్రభువైన దేవా, ఇహ పరలోక నియమితులు నిండునవి. సర్వోన్నతుని ప్రభువా నీకు మహిమ కలుగును గాక. ప్రభు పేరిట వచ్చువాడు రాబోవాడు స్థుతింపబడును గాక. సర్వోన్నతమైన వాటి యందు దేవునికి మహిమ. ఓ పరలోక తండ్రి, వాస్తవంగా నీవు పరిశుద్ధుడవు, వాస్తవంగా స్తోత్రాలుడవు. మానవుని మహాప్రేమను బట్టి విమోచన కొరకు ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తు స్వభావం దాల్చి శిలువ మీద మరణం పొందినట్లు అనుగ్రహించింది కదా. దాని మీద ఒక్క మారే ఆయన అర్పించి తన ఒకటే అర్పణ వల్ల సర్వలోక పాప నిమిత్తము నిండును సంపూర్ణము చాలుదైన బలియు అర్పణయు ప్రార్థన చేసి తన మిగిలి వేళ ఆ మరణం కూర్చి శాశ్వత స్వరం చేయించి తన తాగుదొచ్చే వరకు దాని జరపవలసిన వాళ్ళు మాకు ఆజ్ఞాపించును. తాను అప్పగడిన రాత్రి అందు ఆయన రుచిని పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి తీసుకుని దేవుడి ఇది మీ కొరకు ఇవ్వచ్చున్న శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకైతే ఏం చేయడం చెప్పను. ఆ ప్రకారమే భోజనం అయిపోయి గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని వారికి ఇచ్చి దీనిలో నేను త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న కొత్త నిబంధన రక్తము, ఇది మీరు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పను. ఆమేన్. ప్రభువాని మనం స్మరించుచున్నాము, నీ పునరుద్ధానము కూర్చున్నాము, నిర్వాహకు ఎదురు చూచున్నాము. క్రీస్తునికి మహిమ కలుగును గాక. ఇంత నిమిత్తము తండ్రి మా ప్రభువుకు నీ కుమారుని మిక్కిలి వెలువల వర్ణశ్రమలను ఆయన మహిమల పునరుద్ధానమును ఆరోగ్యంగా స్మరించుచు ఆయన మాకు కలిగించిన సంపూర్ణ విమోచనకును నీకు మా నాశం చెల్లించుచు ఆయన మాకు ఆజ్ఞాపించినట్లు తనతో తిరిగి వచ్చే వరకు ఆయన జ్ఞాపకం చేసుకున్నటకు నీ సేవకులు మేము దీన్ని చేయించున్నాము. ప్రభువా మా దేవా, నీకు నాశం చెల్లించున్నాము, నేను స్తుతించున్నాము, నేను వెంపరుచున్నాము. కనుక మా తండ్రి, మేము విరుచురొట్టె క్రీస్తు శరీరంలో పాల్పంచుకున్నట్లను, మేము దీవించు పాత్ర క్రీస్తు రక్తంలో పాల్పంచుకున్నట్లను మామను రొట్టె ద్రాక్ష సేవలను నీ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచుమని నేను భగవంతుని బతులాడుకుంటున్నాను. ఆయనకు ఐక్యపడి ఏక విశ్వాసం గలవాలన్నట్లు శిరసైన మా ప్రభువైన క్రీస్తునట్లు ఎదుగునట్లు అనుగ్రహించుము. సర్వశక్తుల తండ్రి, ఆయనకు పరిశుద్ధాత్మ ఐక్య సమస్త కర్తయ్య మహిమయు ఆయన ద్వారా కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడైన క్రీస్తు మనకు ఆజ్ఞాపించి నేర్పినట్లు ధైర్యంతో చెప్పగలుగుతున్నాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా మనకు దయచేయము, మడగా అపరాధం చేసి వారు చేయించు ప్రకారం మా పనులు క్షమించును. మమ్మ శోధన ఏకాదశిని తప్పించును. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. మనందరం కలిసి విన్యాసాన్ని ప్రార్థన చెప్తున్నాము. కనికరములో ప్రభువా, మేము మా స్వనీతిని గాక నానా విధములైన గొప్ప కనుకలను నమ్ముకొని నేనే లేదు రాధించుకుని నీ బల్ల క్రింద పడిన మొక్కలు కొంత యోగముగాము కానీ నీవెప్పుడు కనికరించి లక్ష్యం కలిగి మార్పు లేని ప్రభువైనావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాప శరీరాత్మలు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత శుద్ధి చేయబడినట్లును మా ఆయనను ఆయన మాలో ఎల్లప్పుడూ నివసించినట్లు తన రీతిని శరీరం తిరుగుటకును ఆ రక్తం తాగుటకును మాకు కృపను. ఆమేన్. మనం విరిచుంటే క్రీస్తు శరీరంలో పాల్పంచుకుంటే లోక పాపం మోసుకుని పో దేవుని కొరి పిల్లామము కనిపించు. లోక పాపము మోసుకుని పో దేవుని కొరి పిల్లామము కనిపించు. లోక పాపం మోసుకుని పో దేవుని కొరి పిల్ల నీ సమాధానం దయచేయి. దేవుని యొక్క సమాధానం పొందుకున్న వారు దయచేసి మీ గృహాల్లో మీ ప్రభువులలో ఏర్పాటు చేయబడిన వాటిని పొందుకోవాల్సిందిగా కోరుతున్నాను.
जवाहर व्यवस्थित द्राक्षल प्रवेश जवाहर प्रवेश द्राक्षल प्रवेश క్రీస్తు యొక్క శరీరక్తములను సంస్కారము విశ్వాసంతో పెట్టుకున్న మనము మన ప్రభువైన దేవునికి ఆశీర్వదించడము మనందరం కలిసి 15వ పేజీలో ఉన్న కృతజ్ఞత ప్రార్థన చెప్పుకుందాం. సర్వశక్తి కలిగి సదా జీవించున్న దేవా, ఈ పరిశుద్ధ మర్మములను తగినట్టుగా పంచుకుంటున్న మమ్మను మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మిగిలి విలువగల శరీరక్తములను ఆత్మీయ ఆహారంతో ప్రోక్షించి అనుగ్రహించిన ఘనత నీకు చెల్లించుతున్నాము. మరియు నీకు మా ఎడల దయాదక్షను కలిగి ఉన్నామని సమస్త విశ్వాసుల యొక్క దివ్య సమూహముకు నీ కుమారుని మర్మ శరీరంలో నిజమైన అవయవంగా చేర్చబడినామని ఆయన మర్మశముల యొక్క పుణ్యం వలన నిరీక్షణ ద్వారా నీ నిత్య రాజ్యమునకు వారసుమైనామని ఎందువలన మా పురుడు పరిచిన గనక మనస్ఫూర్తిగా స్తుతించున్నాము. అందును బట్టి ఏ మమ్మను మా శరీరాత్మలు నీకు అనుకూలమును పరిశుద్ధమును సజీవయాగముగా చెల్లించి సమర్పించుకుంటున్నాము. పరలోక తండ్రి, సమస్త విశ్వాసుల యొక్క ఆ పరిశుద్ధ సహవాసం నిలిచి ఉండి నీ విధించిన సత్యవంతులను చేయనట్లు నీ కృప చేత మాకు సహాయం చేయండి. ఆ ప్రభుని యేసుక్రీస్తు ద్వారా బహుయంగా మాట్లాడుకుంటున్నాము. ఆయనకును నీకును పరిశుద్ధాత్మకు సమస్త ఘనత మహిమలు వివేకములు కలిగిన గాక. ఆమేన్. మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానము ఆస్తియు జ్ఞానయు శక్తియు బలము వివేకములు కలిగిన గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం మీకు తోడేయండి. దేవుని కూర్చున్నట్టు ఆయన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు కూర్చున్నట్టు తెలివియందును ప్రేమయందును మీ హృదయంలో మనసును కాపాడును గాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తుల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడేయండును గాక. ఆరాధన ముగించలాగా మనమందరం కలిసి ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుంచి 616వ కీర్తన 616వ కీర్తన కర్త మమ్మల్ని దీవించి క్షేమమిచ్చి పంపమని కీర్తన పాడుకొని దేవుని సన్నిధానం సెలవు పొందుకుందాం. దయచేసి జ్ఞాపకం చేద్దాం. ప్రతిరోజు మీ అనుదిన దినమును ఈ యొక్క కరోనా విపత్తు గురించి దయచేసి పోలీసు వారు, డాక్టర్లు, నర్సులు అనేక మంది గురించి మీరు ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుంచి 616. క్షేమాన్ని
దేవుని సమాధానం ఉండును గాక.